ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. ప్రతిజ్ఞలు. శ్రీ శంకరాచార్య యతీంద్రులకు వైదిక కర్మ నిష్ఠాగరిష్ఠుడైన మండన మిశ్ర మహాకవికి శాస్త్రవాద చర్చలు ప్రారంభమవుతున్నాయని ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయింది. మాహిష్మతి నగరవాసులందరికీ మండన మిశ్రుని మీద నమ్మకం ఎక్కువ, అపారమైన గౌరవం కూడా ఎక్కువే. శంకర యతీంద్రుల వారి గురించి అందరూ విని ఉన్నారు. చాలామంది కనీసం ఆయనను చూడలేదు. కానీ ఆయన యొక్క విద్వత్తు, ప్రతిభ, చమత్కార సంభాషణ, దైవశక్తి గురించి విని ఉన్నారు. ఇద్దరు సమంజులే, వారి వారి రంగంలో నిష్ణాతులే. పరాజయం అన్నది ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇప్పటిదాకా తెలియదు. అట్టి రెండు విద్వత్ కవి కుంజరాలు శాస్త్రవాద చర్చను చేయగలరని తెలిసి ప్రజలందరూ తండోపతండాలుగా సభావేదిక వద్దకు వచ్చారు. క్రమశిక్షణతో బారులు తీర్చి కూర్చున్నారు. వచ్చిన వారిలో అనేక మంది వృద్ధ పండితులున్నారు, యువకులున్నారు, స్త్రీలు, పిల్లలు సరే. ఉభయ భారతి సభాధ్యక్ష స్థానం వహిస్తుందని తెలిసిన స్త్రీలు అందరూ ఆనందాతిరేకాలతో ముందు వరుసలో వచ్చి కూర్చున్నారు. మహాసభ ప్రారంభ సూచకంగా ఘంటానాదం వినిపించింది. ముందుగా శ్రీ శంకర యతీంద్రులు సభామండప ప్రవేశం గావించారు. అక్కడకు వచ్చిన పండితులు, పామరులు అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడి స్వాగతం పలికారు. మరికొంతమంది వేద పండితులు స్వస్తి మంత్రాలు వినిపించారు. సభా మండపాన్ని అందంగా అలంకరించారు. వేదిక మధ్య భాగంలో పెద్ద సింహాసనం ఏర్పాటు చేశారు. అది అధ్యక్ష పీఠం. దానికి ఎడమ భాగమున శంకర యతీంద్రుల ఆసనం, కుడివైపున మండన మిశ్రుని ఆసనం ఏర్పాటు చేయడమైనది. శంకర్లు తమకు నిర్ణయించిన స్థానంలో సుఖాసీనులయ్యారు. అనంతరం సభాధ్యక్షురాలైన ఉభయ భారతి ప్రవేశించింది. అందరూ కరతాళ ధ్వనులతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మండన మిశ్రుడు తనకు నిర్దేశించిన ఆసనంలో ఆసీనులయ్యారు. పండితులు, కవులు, గాయకులు, నటులు, జ్ఞానులు అందరూ సభలో ఉన్నారు. పండితులతో జనసందోహంతో సభామండపం ప్రకాశిస్తుంది. అందరూ నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నారు. కని విని ఎరుగని ఇట్టి సభలో కూర్చొని పుణ్యపురుషుల సందేశం వినుటయే తమ భాగ్యమని పామర జనం సంతోషిస్తున్నారు. కనురెప్పలార్పకుండా అందరూ వారినే చూస్తూ ఉన్నారు. ఇంకా సభ ప్రారంభం కాలేదు. అట్టి సమయంలో శంకర యతీంద్రులు నారాయణ స్మరణ పూర్వకంగా సభలోని వారిని అందరినీ ఆశీర్వదించారు. ఈ సభను ఏర్పాటు చేయటం గల అవసరాన్ని సూక్ష్మంగా తెలియజేస్తూ, మేరు గంభీర సర్వంతో పరమాత్మ స్వరూపులారా, పండితులు, పామరులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, జ్ఞానులు, అజ్ఞానులు మొదలైన వారందరూ ఇచ్చటికి విచ్చేశారు. ఇట్టి సభను ఏర్పాటు చేయటం గల ఉద్దేశం ముందుగా మీరందరూ తెలుసుకోవాలి. ఈ సభలో జరగబోవు నిర్ణయం నాకు మండన మిశ్రునికి సంబంధించినది మాత్రమే కాదు, మనందరికీ సంబంధించినది. సమస్తమైన జగత్తునకు కళ్యాణ పరంపరలు జరుగుటయే దీని యొక్క ఫలితం. ఇందులో జయాపజయాలు ఉండవు. సత్యాత్వ అసత్యాత్వ నిరూపణ మాత్రమే జరుగుతుంది. అద్వైత సిద్ధాంతాన్ని ఈ సమాజంలో సుస్థిరం చేయాలని దృఢ సంకల్పమే నా జీవిత లక్ష్యం. మండన మిశ్రుని అభిప్రాయాలలోని అజ్ఞానాన్ని పోగొట్టుటయే నా యొక్క ఉద్దేశం. ఇట్టి ఈ సభలో నా యొక్క వాదనలోని సత్యాన్ని నేను సభాముఖంగా నిరూపించలేకపోయినచో దండక మండలాలను విడిచిపెట్టి శిఖా యజ్ఞోపవీతాలను ధరిస్తాను. సన్యాస దీక్షను విడిచి గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తారు. ఇది నా ప్రతిజ్ఞ. ఈ సభలో సత్యాసత్యాలను నిర్ణయించే అధికారం సభ అధ్యక్షురాలైన శ్రీమతి ఉభయ భారతికి మాత్రమే ఉంది అన్నారు శంకరులు. శంకరాచార్యుల వారి ప్రతిజ్ఞను వినిన తర్వాత మండన మిశ్రుడు కూడా తమ అభిప్రాయాన్ని సగర్వంగా సభాసదులకు తెలియజేశాడు. పండితోత్తములారా, ఇది ధర్మానికి అధర్మానికి పరీక్ష. ఎల్లవేళలా ధర్మమే జయిస్తుంది. నేను వేదములను, వేదాంగములను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడిని. వైదిక కర్మానుష్ఠానమే మోక్షము. జీవించి ఉన్నంతకాలం వైదిక కర్మలైన యజ్ఞ యాగాదులను, అగ్నిహోత్రాదులను చేయాలి. వైదిక కర్మలు సక్రమంగా పూర్తి చేసిన వారికి మోక్షం లభిస్తుందని వేదవాక్యములు చెబుతున్నాయి. పరమాత్మ ఉన్నాడని చెప్పుటకు ప్రత్యక్ష ప్రమాణములు లేవు. వేదమొక్కటే ప్రమాణం. వేదాంతమనున్నది సోమరిపోతుల వాదన, స్వేచ్ఛజీవుల యొక్క అభూత కల్పన. దానికి వేద ప్రామాణ్యం లేదు. ఇది నా యొక్క సిద్ధాంతం.
నా యొక్క అభిప్రాయం తప్పని శాస్త్రసమ్మతంగా నన్ను అంగీకరింపచేస్తే నా ఈ పట్టు వస్త్రాలను విడిచిపెట్టి కాషాయం ధరిస్తాను. శిఖా యజ్ఞోపవీతాలను విడిచి సన్యాస ఆశ్రమ స్వీకారం చేస్తాను. ఇది నా యొక్క ప్రతిజ్ఞ. ఇట్టి సభలో జయాపజయాలు నిర్ణయించే అధికారం నా యొక్క అర్ధాంగి ధర్మపత్ని అయిన ఉభయభారతికి మాత్రమే ఉంది అన్నాడు మండనమిశ్రుడు. శంకర మండనమిశ్రుల వాద ప్రతివాదనలు విని సత్యాసత్యంలో నిర్ణయించుటకు ఉభయభారతి కూడా తన యొక్క అంగీకారంను ప్రకటించింది. ఉభయములు తమ యొక్క వాద ప్రతివాదములు ప్రారంభించవచ్చునని అనుమతినిచ్చింది. సభలోని వారందరూ సర్వేంద్రియాలను చెవులను చేసుకొని వినడానికి సిద్ధమయ్యారు. అయితే సభ అధ్యక్షురాలైన ఉభయభారతి స్వచ్ఛమైన గృహిణి. ఇంటిలో తన భర్తకు అతిథులకు సేవలు చేసి మృష్టాన్నమును అందించవలసిన బాధ్యత ఆమెకు ఉంది. కావున రోజంతా సభలో కూర్చొని వారి వాదనలు వింటే గృహిణి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేదు. అందువలన ఆమె 2 పూలదండలను తెప్పించి శంకర మండనమిశ్రుల కంఠసీమలో అలంకరింపచేసింది. తాను అవకాశమున్నంత వరకు వారి వాదనలు వింటానని మాట ఇచ్చింది. ఎవరి మెడలోని దండ వాడిపోతే వారు పరాజితులైనట్లు ప్రకటిస్తానని పలికింది. ఆమె యొక్క తపశ్శక్తికి ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయారు. వాద ప్రతివాదులు కూడా ఆమె యొక్క నిర్ణయాన్ని అంగీకరించి తమ యొక్క వాదములను ప్రారంభించారు. వాద ప్రతివాదలు. సాక్షాత్ బ్రహ్మదేవుని అంశతో అవతరించిన వాడు మండనమిశ్రుడు. కైలాసవాసి అయిన పరమేశ్వరుని అంశతో అవతరించిన వాడు శ్రీ శంకరయతీంద్రులు. ఉభయభారతి సరస్వతీ స్వరూపిణి. ఇంతటి శక్తి సామర్థ్యాలు గల వారి వాద ప్రతివాదనలు వినుటకై సప్త ఋషులు, యోగులు, దేవతలు అందరూ యోగ శరీరాన్ని ధరించి ఎవ్వరికీ కనిపించకుండగా సభామండపంలో ఆసీనులై శంకర మండనమిశ్రుల తృప్తిగా సాదరంగా చూస్తున్నారు. వైదిక కర్మానుష్ఠాన తత్పరుడైన మండనుడు లోకంలో కర్మ తత్పరత తగ్గిపోతోందని బాధపడుతున్నాడు. కర్మాతీతమైన జ్ఞానము ఆపార్జన ముఖ్యమని, దాన్ని సంపాదించుటకు శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ప్రయత్నించాలి గాని వైదిక ధర్మలలో మునిగిపోకూడదని వాదించాడు శంకరయుతి. 2 ప్రతిపాదనలను వేదం అంగీకరించింది. అందులో ఏది ముఖ్యమైనదో వీరిరువురి వాదోపవాదముల వలన సమాజానికి తెలిసి లోక కళ్యాణకారకమవుతుంది. యజ్ఞపురుషుడైన పరమాత్మయే సర్వ ప్రాణికోటికి జీవనాధారం అనువాడు మండనుడు. జీవాత్మకు పరమాత్మకు అభేదం ప్రతిపాదించువాడు శంకరుడు. దీనికి ప్రత్యక్ష ప్రమాణములు ఉండవు. ఇందులకు శాస్త్రములే ప్రమాణములు. ఇట్టి సత్యాసత్యములను తెలుసుకొనుటకై దేవతలు, పండితులు, జ్ఞానులు అందరూ ఎదురు చూస్తున్నారు. వైదిక కర్మలను విధిగా ఆచరించాలని వేదంలోని ఎన్నో ప్రమాణాలను మండన్ను చూపిస్తున్నాడు. కర్మకాండ మోక్షానికి మార్గం కాదని, అది ఒక సాధనమని, సాధనం ఎప్పుడూ సాధ్యం కాదని ఉపనిషత్తుల ఆధారంగా శంకరయతి మండనమిశ్రుని ప్రతివాక్యాన్ని అత్యంత చమత్కారంగా వేద ప్రామాణ్యంతో నిరాకరిస్తూ అందరి మన్నలను పొందుతున్నాడు. వేదములు స్వతః ప్రమాణములు అంటున్నాడు మండనుడు. శంకరులు దాన్ని అంగీకరిస్తూనే భేదాలకు అతీతమైనది వేదాంతమని ఉపనిషత్తుల ఆధారంతో నిరూపిస్తున్నాడు. జయం ఎవరిని వరిస్తుందో గ్రహించు స్థితిలో ప్రజలున్నారు. సభాధ్యక్షురాలైన ఉభయభారతి ఇరువురి మాటలను యథా అవకాశంగా చిరునవ్వుతో వింటూ ఆనందిస్తోంది. వాదోపవాదములను చేస్తున్న శంకర మండనమిశ్రులకు పరస్పర కావేశములు లేవు, పరస్పర వైరబుద్ధి లేదు, కోపతాపాలు లేవు. కానీ వారికి గల విజ్ఞానాన్ని ప్రదర్శించి లోకానికి సత్యాన్ని నిరూపించి నిర్ధారణ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కర్మకాండ యొక్క ప్రాధాన్యాన్ని మండనుడు విభిన్న ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్నాడు. దానిని ఖండిస్తూ జ్ఞానకాండ యొక్క గొప్పతనాన్ని శంకర్లు ప్రతిష్ఠిస్తున్నారు. వారి వాదోపవాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇద్దరు సమయస్ఫూర్తితో ఒకరిపై మరొకరు శాస్త్ర బాణాలను సంధిస్తున్నారు. రోజు రోజుకు శంకర్ల వారి వాదన బలంగా పెరిగి ప్రజల మన్ననలను అందుకుంటుంది. మండనుడు చెప్పిన ప్రతి మాటను శంకరుడు వెంటనే ఖండిస్తున్నాడు. మండనునికి వాద పటిమ సన్నగిల్లుతుంది.
ఆయన మాటల్లో తీవ్రత తగ్గింది. శంకరుడు వేయు కొన్ని ప్రశ్నలకు మండనుడు మౌనంగా ఉండిపోతున్నాడు. దిక్కులను చూస్తూ ఆకాశమందలి నక్షత్రాలను లెక్కిస్తున్న వాని వలె మండనుని ముఖకాంతి తగ్గిపోతుంది. శంకరుడు మధ్యందిన మార్తాండుని వలె ప్రకాశిస్తున్నాడు. మండనుడు తన వాద పటిమలో బలహీనుడవుతున్నాడని ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ ఆయన మెడలో మాల వాడలేదు. స్వచ్ఛంగా ప్రకాశిస్తూనే ఉంది. కానీ మండనుడు తన ఓటమిని అంగీకరించలేదు. తన బుద్ధి చాతుర్యాన్ని ప్రయోగించి శంకరునిపై నేరుగా వాక్ యుద్ధాన్ని ప్రకటించాడు. శంకరుని సిద్ధాంతంపై అనేక ప్రశ్నలను సంధించాడు. ఆచార్య స్వామి, మీరు జీవేశ్వరులకు భేదం లేదు అంటున్నారు. అవి ఒక్కటే రెండు కాదు అంటున్నారు కదా. కానీ తత్వ జ్ఞానం తెలియని వాళ్లకు అవి రెండుగానే కనిపిస్తున్నాయి. పైగా అదెంతో గొప్పదని, చావు పుట్టుకలు లేని మోక్షాన్ని ఇస్తుందని చెప్పుచున్నారు. అందులకు ప్రమాణాలు లేవు. పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధమైనదని అంటున్నారు. ఉపనిషత్తులు పురుషార్థాన్ని తెలియపరచకపోవుటచే వాటి ప్రయోజనం శూన్యమే కదా. దాన్ని మేమెలా అంగీకరిస్తాము? మీరెంత గడుసుగా మాట్లాడినా ప్రత్యక్ష ప్రమాణాలు చూపలేకపోతున్నారు కదా. మీరు చెప్పిన ప్రమాణాలు స్వతః ప్రమాణాలు కావు. మీ బుద్ధి బలంతో ప్రతిపాదిస్తున్న ప్రమాణములు. స్వతః ప్రమాణములు కాని వాటిని మేము అంగీకరించం. అందువలన మీరు చెప్పుచున్న జీవేశ్వర అభేదవాదం నిరాధారమైనది. దానికి స్వతః ప్రమాణం లేకపోవటచే నేను అంగీకరించను అని మండన మిశ్రుడు జీవేశ్వర అభేదవాదాన్ని సమగ్రంగా ఖండించాడు. శంకరాచార్య స్వామి మండనుని వాదనను శ్రద్ధగా విన్నారు. చిరునవ్వు నవ్వి ఆయన మాటలను తిరస్కరించారు. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారి అనుభవాలను ఉదాహరణంగా చూపించారు. పంచభూతాల యొక్క తన్మాత్రములైన రూప రస గంధాదులను వివరించారు. మానవులకు గల జ్ఞానేంద్రియాలకు పంచభూతాలకు గల సమీకరణాన్ని విశదీకరించారు. జడములకు అజడములకు గల భేదభావాన్ని విపులీకరించారు. ఆ రెండిటికీ గల సామ్యమును తెలియచేశారు. తత్వమసి, ప్రజ్ఞానం, బ్రహ్మ, అహం బ్రహ్మస్మి మొదలైన మహావాక్యములలో గల తత్వాన్ని సుస్పష్టంగా సమగ్రంగా ఉపదేశించారు. శంకర్లు చెప్పిన దానిని మండన మిశ్రుడు కాదనలేకపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. తల వంచుకొని కూర్చున్నాడు. ఆశ్చర్యం! శంకర్ని మెడలో ఉన్న మాల దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. మండన మిశ్రుని మెడలో ఉన్న మాల వాడిపోయి నిర్జీవంగా ఉంది. జయాపజయాలు ప్రకటించవలసిన అవసరం ఉభయ భారతికి లేకపోయింది. ఆమె యొక్క తపశ్శక్తిని అందరూ గుర్తించారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కరతాళ ధ్వనులు చేశారు. వారి యొక్క ఆనందాతిరేకపూర్ణ ఉత్సాహం కైలాసం వరకు వ్యాపించింది. వాద ప్రతివాదములలో శంకరునితో తాను వాదించలేక ఓడిపోయినందులకు మండన మిశ్రుడు బాధపడలేదు. కొన్ని సందేహాలు మండనుని మనస్సును పట్టి పీడిస్తున్నాయి. తాను నమ్మిన వైదిక సిద్ధాంతం సత్యం కాదని అనుకొనుటకు కూడా ఆయన మనస్సు అంగీకరించుటలేదు. జైమిని మహర్షి ప్రతిపాదించిన పూర్వమీమాంస సిద్ధాంతం దోషభూయిష్టమనుటకు అతడు సిద్ధంగా లేడు. అందువలన తన సందేహాలన్నీ నేరుగా శంకర్ల వారి వద్దనే ప్రస్తావించదలిచాడు మండనుడు. ఆచార్యవర్య, ఇంతవరకు నా జీవితమంతా కర్మ సిద్ధాంతం మీదనే నడిచింది. వేదము చెప్పిన క్రతువులన్నింటినీ చేశాను. ఎంతమంది చేతనో యజ్ఞములను చేయించాను. నేను ఓడిపోతున్నాననే బాధ నాకు లేదు. మహానుభావుడైన జైమిని మహర్షి యొక్క పూర్వమీమాంస సిద్ధాంతములన్నీ మంట కలిసిపోవుచున్నవే అని మాత్రమే బాధపడుతున్నాను. వైదిక కర్మాచరణం చేయనివాడు మహాపాపాత్ముడని జైమిని మహర్షి నిష్కర్షగా చెప్పాడు. మరి ఆయన మాటలు కూడా అసత్యాలేనా? నా సందేహాన్ని తీర్చండి అన్నాడు. శంకర్ల వారి మొహం గంభీరంగా మారిపోయింది. కంఠంలో దృఢత్వం తాండవిస్తుంది. ఇది చాలా చిక్కు ప్రశ్న. మండనుని సందేహం తీర్చవలసిన బాధ్యత తనపైన ఉంది. ఇది మండన మిశ్రునికి సంబంధించినది కాదు. వైదిక కర్మాచరణ నిష్ఠాగరిష్ఠులైన వారందరి యొక్క మనస్సులోని ఆవేదన అని గ్రహించారు శంకర్లు. మండన మిశ్ర, నీవు అనుకున్న విధంగా జైమిని మహర్షి పూర్వమీమాంస శాస్త్రాన్ని రాయలేదు. ఆయన సర్వజ్ఞుడు. ధర్మ విరుద్ధంగా జైమిని మహర్షి మాట్లాడడు. ఆయన చెప్పిన సూత్రాలకు అర్థం గ్రహించడంలో కొంతమంది త్రపుద్రోవణ పయనించారు. ఆయన వ్రాసిన సూత్రాలను సరిగా అర్థం చేసుకొనలేక దోషాన్ని ఆయనకు ఆపాదించుట న్యాయమా? కర్మిష్ఠులైన వారు కర్మలను చేస్తూనే ఉండాలి.
భక్తులకు వైదిక కర్మలు చేయటం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. అట్టి చిత్తశుద్ధి వారికి జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది. వైదిక కర్మలైన యజ్ఞ యాగములను తప్పకుండా నిర్వర్తించాలి. వాటితో మనస్సు స్థిరంగా ఉంచాలి. మానసిక దోషాలను పోగొట్టుకోవాలి. అట్టి పూర్వ మీమాంస రహస్యాలను ఉపదేశించారు. మండనమిశ్ర జైమిని మహర్షి చెప్పిన మార్గమంతా ఉపనిషత్తులను సరించియే ప్రస్తావిస్తోంది. వైదిక కర్మలు ఆచరిస్తే గాని మానవులలోని మాలిన్యం పోదని ఆయన వైదిక కర్మాచరణ ప్రాముఖ్యాన్ని ఉపదేశించాడు. కర్మలు చేసినచో స్వర్గారోహణ ఫలం లభిస్తోందని, ఇహలోక సుఖాల కంటే పరలోక సుఖాలు చాలా ఉంటాయని ఆశ చూపించాడు. తత్వోపదేశం చేయడం, దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుట అనేది అందరికీ లభ్యమయ్యే విషయం కాదు. అధికారం లేని వారికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించకూడదు. అందువలన జైమిని మహర్షి యజ్ఞ యాగాదుల యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కానించాడు. యజ్ఞములు చిత్త చాంచల్యాన్ని పోగొట్టి దృఢత్వాన్ని కలిగిస్తాయి. అనేక రకములైన వ్రతములు, నియమాలు ఇంద్రియ నిగ్రహత్వాన్ని అలవాటు చేస్తాయి. అందువలన ఆచార్య వ్యవహారాదులను ఉపదేశించాడు. బ్రహ్మచర్యాది నియములు గల వారికి మాత్రమే ఆత్మజ్ఞాన ఫలం లభిస్తుంది. ఆత్మజ్ఞానమే మోక్షం. అది ఏ జీవేశ్వర సంయోగం. యజ్ఞములు మోక్ష సాధనాలు. వేదాంతులు యజ్ఞయాగాది కర్మలను నిరసించరు. వాటి యందు గౌరవ భావం వారికి ఎక్కువ, కానీ అదే ముఖ్యమంటే అంగీకరించరు. కావున జైమిని మహర్షి ఉపదేశించిన పూర్వ మీమాంస శాస్త్రమంతా వేదాంతమునే బోధిస్తుంది. వేదాంత తత్వమును బోధించుటయే జైమిని యొక్క ఉద్దేశం. దానిని గ్రహించుటయే నీవు చేయవలసిన పని అని శంకరులు జైమిని మహర్షి యొక్క మనస్సును, పూర్వ మీమాంస శాస్త్ర సారమును ఉపదేశించి మండనుని సందేహాలను నివారించాడు. మండనమిశ్రుని మనస్సులో ఇప్పుడు ఎట్టి సందేహాలు లేవు. ఓడిపోయాననే బాధ అతని ముఖంలో ఎక్కడా కనిపించటలేదు. కానీ సత్యం తెలిసిందనే ఆనందంలో మండనమిశ్రుని యొక్క ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అనంతరం మండనమిశ్రుడు పలు విధాలుగా జైమిని మహర్షిని స్తుతించాడు. ఇంతవరకు తాను చేసిన తప్పును క్షమించమని ప్రార్థించాడు. తన శిష్యుడైన మండనమిశ్రుని ప్రార్థనను ఆలకించిన జైమిని మహర్షి మండనుని ఆశీర్వదించాడు. అద్వైత తత్వ విజ్ఞానంతో మండనుడు ఆనంద సాగరంలో మునిగిపోతున్నాడు. తన ఎదురుగా ఉన్న శంకరాచార్య స్వామిని పలు విధాలుగా స్తుతించాడు. ఆయనకు పాదాభివందనం చేసి మౌనంగా నిలబడ్డాడు. సభ అధ్యక్షురాలైన ఉభయభారతి సభ పూర్తి అయిపోయినట్లు ప్రకటించింది. వాదోపవాదములలో శంకరుడు అద్వితీయ ప్రతిభను కనుపరిచినాడని నిండు సభలో కొనియాడింది. సభను ముగించి అందరికీ సెలవు పలికింది. సభలోని వారందరూ జరిగిన విషయాలను మననం చేసుకొనుచు ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. భిక్షకై తన ఇంటనున్న శంకరుని ఉభయభారతి పలు విధాలుగా గౌరవించింది. భిక్షా కార్యక్రమములు పూర్తి గావించి తమ యొక్క జన్మరహస్యాన్ని శంకరులకు తెలియచేసింది. వేదాంత విద్యను ప్రచారం చేస్తున్న శంకరాచార్య స్వామిని పలు విధాలుగా కొనియాడింది. శంకరాచార్య స్వామికి మండనమిశ్రునికి వాదోపవాదములు జరుగుతున్న సమయంలో వందల సంఖ్యలో పండితులందరూ వారిరువురి సంభాషణ చాతుర్యాన్ని విని ఆనందిస్తున్న సభామండపంలో మండనమిశ్రుడు అచ్చటనే ఉన్నప్పుడు శంకరాచార్య స్వామి ఉభయభారతిని ప్రత్యేక దృష్టితో చూశారు. శంకరులు తనను సాభిప్రాయంగా చూస్తున్న విషయాన్ని ఉభయభారతి కూడా గ్రహించింది. వాద ప్రతివాదములన్నీ అయిపోయిన తర్వాత శంకరునికి అందరూ జయ జయ ధ్వానాలు పలుకుచుండగా ఉభయభారతి శంకరులను నమస్కరించి, ఆచార్యవర్య, మీ చూపులలోని భావం నాకు అర్థమైంది. నా చిన్నతనంలోనే పెద్దల మాట నిజమైంది. ఆ సంఘటన మీకు తెలియచేస్తాను, మన్నించండి అంది. చిన్నతనంలో నేను మా అమ్మగారి వద్దనే ఉన్నప్పుడు జడలదారి అయిన ఒక బైరాగి మా ఇంటికి వచ్చాడు. దేదీప్యమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ మునికి మా అమ్మగారు అర్ఘ్యపాద్యులనిచ్చి సత్కరించి పూజించారు. తాపసోత్తమ, భూత భవిష్యత్ వర్తమాను తెలిసిన వారు మీరు. భవిష్యత్తును అద్దంలో చూపించినట్లు చెప్పగల సమర్థులు. నాకు ఒక్కతే కుమార్తె. మాయా మర్మాలు తెలియని అమాయకురాలు. ఈ పిల్ల గురించి నేను బెంగ పెట్టుకున్నాను. మా అమ్మాయికి ఎవరితో వివాహం అవుతుంది? ఏ ఇంటికి గృహలక్ష్మిగా వెడుతుంది? ఈమెకు సంతాన యోగం ఉందా లేదా? పుట్టింటి వారిని అత్తమామలను గౌరవాన్నిచ్చే పనులు చేయగలదా లేదా అని అడిగింది. అంతటా ఆ మునీశ్వరుడు
కాలం ధ్యానించి, అమ్మ రాబో కాలంలో నాస్తిక మతాలు విజృంభిస్తాయి, ఆస్తికవాదులు తక్కువైపోతారు, వైదిక మతం నీరసించిపోతుంది, వైదిక కర్మలు చేయువారు కరువైపోతారు. అట్టి సమయంలో సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మయే బ్రాహ్మణ కుమారులుగా జన్మిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరుని పొందినట్లుగా నీ యొక్క కుమార్తె ఆయనకు భార్య అవుతుంది. వారిరువురు అనంతమైన భోగాలు అనుభవిస్తారు, ధనధాన్యాదులతో సుఖశాంతులతో జీవిస్తారు. సమాజంలోని వారందరూ ఈ దంపతులను ఆది దంపతులను గౌరవించినట్లుగా గౌరవిస్తారు. కొంతకాలానికి వేదాంత విద్య కనుమరుగైపోతుంది. అట్టి సమయాన కైలాసనాథుడే శంకరాచార్య స్వామిగా అవతరిస్తాడు. అద్వైత మత స్థాపన చేస్తాడు. తన యొక్క సిద్ధాంతాన్ని అమలు చేయటానికై నీ అల్లుడైన వానితో శాస్త్రవాదం జరుపుతాడు. చివరకు యతీంద్రుల వాదనలో సత్యముండుటచే ఆయన విజయం సాధిస్తాడు. నీ యొక్క అల్లుడు విరాగి అయి శంకరాచార్య స్వామిని శరణు పొందుతాడు అని ఆ రోజు మునీశ్వరుడు చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి కదా అని ఆలోచిస్తున్నాను అంది ఉభయభారతి. ఆచార్యవర్య, మహాత్ముడైన మండనమిశ్రుడు మీ చేత జయింపబడి మీకు శిష్యుడైనాడు. అంత మాత్రం చేత మీరు జయించినట్లు కాదు, మీకు సంపూర్ణమైన జయం లభించిందని సంతోషించకండి. నేను ఆయన యొక్క అర్ధాంగిని, అనగా నా పతి దేవునిలో నేను సగభాగాన్ని. నా యొక్క భర్త ఓడిపోవుటచే మీకు విజయంలో సగం భాగం మాత్రమే లభించింది. అందువలన ఇది పూర్తి జయం అనిపించుకోదు. నన్ను కూడా వాదంలో ఓడించినప్పుడే మీకు సంపూర్ణ విజయం లభించినట్లు. మీ యొక్క మహిమ అతీతమైనది, మీ యొక్క పాండిత్యం అపారమైనది, మీ యొక్క వాగ్దాటి సాటి లేనిది, మీ యొక్క యుక్తులు హేతువులు నిరుపమానాలు. అట్టి మీతో వాదించవలనని నా మనసు తహతహలాడుతుంది. ఉభయభారతి యొక్క వాక్ ప్రవాహాన్ని విని శంకర్లు విస్తుపోయారు. క్షణకాలంలో యథాస్థితికి వచ్చి, అమ్మా, నాతో వాదించాలనే నీ యొక్క కోరిక సరి అయినది కాదు. స్త్రీలతో వేదాంగములలోని విషయాలు చర్చించలేము కదా. శ్రీమూర్తి చేత వేద వాక్యాలను పలికించి ఆమెతో వాదించుట అనున్నది నా యొక్క జీవితంలో గొప్ప అపకీర్తిగా మిగిలిపోతుంది అని శంకర్లు తన మనస్సులోని అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలియచేశారు. శంకర్లు అభిప్రాయాన్ని చిరునవ్వుతో సున్నితంగా తిరస్కరించింది ఉభయభారతి. యతీశ్వర, బహుశాస్త్రవిధులైన మీరు ఈ విధంగా మాట్లాడుట సరికాదు. నీ యొక్క మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నేను కూడా సర్వశాస్త్రములను చదివిన దానిని. మీరు చెప్పిన వాక్యములు వినుటకు యథాతథంగా లేవు కదా. కొందరు వాక్యాతలు విపరీతార్థములలో ఇట్టి వాదనను ప్రచారంలోనికి తీసుకొని వచ్చారు. పోనీ మీరు చెప్పిన మాటలను నేను అంగీకరిస్తాను. నేను మీతో శాస్త్రముల యొక్క వేదముల యొక్క చర్చ చేస్తానని అనలేదే. సమస్తమైన ప్రజలకు ఉపయోగకరమైన, మోక్షదాయకమైన, ఆనందదాయకమైన మత విషయికములు సిద్ధాంతముల మీద కదా చర్చించవలసింది అంది. ఆచార్యవర్య, మీకు తెలియచేయనంత జ్ఞానం కలదానను కాను, మన్నించండి. జనక మహారాజు యొక్క సంస్థానంలో గార్గి అను శ్రీమూర్తి యజ్ఞవల్క మహర్షితో వాదించినట్లు బృహదారణ్యక ఉపనిషత్తులో స్పష్టంగా ఉన్నది కదా. వారి వాద ప్రతివాదంలో గార్గి ఓడిపోయి యజ్ఞవల్కుడు గెలిచి ఉండవచ్చు. కానీ వాద ప్రతివాదములు జరిగినవి కదా. సులభ అను శ్రీమూర్తి సాక్షాత్ జనక మహారాజుతో వాదించి తన శాస్త్ర జ్ఞానంను సర్వులకు తెలియచేసినది కదా. ఇట్టి విషయాలన్నీ మీకు తెలియనివి కూడా కావు. మీతో వాదించుటకు నా యొక్క మనస్సు పరితపిస్తుంది. కావున తప్పక నాతో వాదించవలసి ఉంటుంది అని తన అభిప్రాయాన్ని నిష్కర్షగా సోపపత్తికంగా తెలియచేసింది. ఉభయభారతి యొక్క వాదంలోని సత్యాన్ని శంకర్లు కాదనలేకపోయారు. ఆమెతో వాదించుట దోషం కాదని, అది తన యొక్క కీర్తిని పెంచుతుందని గ్రహించారు. ఆడ మగ అను భేదం శరీరానికే కానీ జీవునికి కాదు కదా అని గ్రహించిన వారిరువురు వాదంనకు తమ అంగీకారాన్ని పరస్పరం తెలియచేసుకుని అభినందించుకున్నారు. ఉభయభారతి కోరిక ప్రకారం శంకరాచార్య స్వామి ఆమెతో శాస్త్రవాదం చేయుటకు అంగీకరించారు. ఇరువురు తమ తమ శక్తి సామర్థ్యాలను, మేధా సంపత్తిని కూడా
తీసుకొని ఒకరిపై మరొకరు జయించుటకు శాస్త్ర చర్చ చేస్తున్నారు. అట్టి శాస్త్రముల యందు ఉభయభారతి యొక్క పాండిత్య ప్రకర్ష శంకరుణ్ణి సమ్మోహనం చేస్తుంది. ముఖ్యమైన కర్మలను ఆచరించుటకు మాత్రమే ఇరువురు విశ్రాంతి తీసుకునేవారు. మిగిలిన సమయాన్నంతా శాస్త్రవాదములు నడుస్తూనే ఉండేవి. సముద్రంలోని అలల వలె ప్రతిరోజు క్రొత్త ప్రతిపాదనలతో ఇరువురు తమ వాదనలను ప్రారంభించేవారు. ఇరువురు గంగా ప్రవాహం వలె తమ సిద్ధాంతాలను తెలియచేసేవారు. జయ అపజయాలు నిర్ణయించు శక్తి ఎవ్వరికీ లేదు. వారి వాద ప్రతివాదములు ప్రారంభించి 17 దినాలు గడిచిపోయాయి. రోజు రోజుకు శ్రోతల సంఖ్య పెరిగిపోతుంది. వారిలో ఉత్కంఠ అధికమైంది. పండితులు పామరులు వారి వాద సారాంశం విని ఆనందభరితులయ్యేవారు. హనుమంతుడు, ఆదిత్యుడు, శుక్రుడు, ఆదిశేషుడు మొదలైన సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులైన దేవతలు కూడా వీరిరువురికి సరిరారని అచటి వారందరూ అనుకున్నారు. శ్రోతలైన పండితులందరూ శంకర మండన మిశ్రుల వాదన కంటే ఉభయ భారతీ శంకర్ల వాదం చాలా బలంగా నిశితంగా ఉందని తీర్మానించారు. సర్వశాస్త్ర సారములను వారిరువురి నాలుక చివర నాట్యం చేసేవి. మండన మిశ్రుడు కూడా వారి వాదన వింటూ ఆనందించేవాడు. ఉభయ భారతి ఆలోచనలో పడింది. వేదాంగములలో షట్ శాస్త్రములలో శంకరుని జయించడం చాలా కష్టమని, అసాధ్యమని గ్రహించింది. ఏదో మరి ఒక ఉపాయంతో శంకరునిపై తన యొక్క ఆధిక్యం నిరూపించుకోవాలని నిర్ణయించింది. చిన్నతనం నుండి బ్రహ్మచర్యంతో కఠోర నియమాలను అనుసరిస్తూ చివరకు సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు శంకరుడు. ఎన్ని శాస్త్రములు చదివినా కామశాస్త్రం యొక్క మొదలు తుది తెలియని సన్యాసి శంకరుడు. తాను గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంపూర్ణ గృహిణిగా సుప్రసిద్ధురాలు. అందువలన కామ కళాశాస్త్రంలోనికి శంకరుని దింపినట్లయితే తనకు విజయం తథ్యం అని ఆలోచించి నిశ్చయించింది. వెంటనే తన యొక్క ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి, ఆచార్యవర్య, స్త్రీ పురుషుల ఇరువురు కామకలయందు నేర్పరులే కదా. కామకళలు శుక్లపక్షంలో ఏ విధంగా ఉంటాయి, కృష్ణ పక్షంలో కామకళా విలాసం ఏ విధంగా ప్రవర్తిస్తుంది, కామకళలు ఎన్ని రకాలు, ఆ కళల స్వభావవాదులు ఏ విధంగా ఉంటాయి, వీటి యొక్క వివరణను ఇచ్చి మీ యొక్క శాస్త్ర పాండిత్యంను చూపించండి అని మర్యాదపూర్వకంగా ప్రశ్నల వర్షం కురిపించింది. శంకరాచార్య స్వామి విస్తుపోయాడు. నోట మాట రాలేదు. 64 కళల్లో కామశాస్త్రం ఒకటి. అందులో కూడా తన పాండిత్యం సంపాదించినప్పుడే సంపూర్ణ విజయం లభిస్తుంది. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినచో సన్యాసి కామశాస్త్రంను చెప్పుట దోషమవుతుంది. చెప్పకపోయినచో ఓటమిని అంగీకరించవలసి వస్తుంది. నిండు సభలో పండితులందరూ వినుచుండగా కామరహస్యాలను బహిరంగంగా చర్చించుట న్యాయమా? ఉభయభారతి గొప్ప కుయుక్తిని ఉపయోగించి నా మీద విజయాన్ని సాధించాలని చూస్తుంది. ఒకవేళ తనకు తెలిసిన సమాధానం చెప్పినచో ఈ విషయాలలో మీకున్న అనుభవం ఎంత అని ప్రశ్నించినచో సమాధానం లేదు కదా. అమ్మా, ముఖ్యమైన విషయాలలో సత్యాసత్యములను నిర్ధారణ చేయు సమయమున వాద ప్రతివాదములు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాదం జరుగుచుండగా కొంత వ్యవధిని వాది కోరుట, దానికి ప్రతివాది అంగీకరించుట అను న్యాయము లోకమున సుప్రసిద్ధమే కదా. వ్యవధిని ఉపయోగించుకొనుట ధర్మసమ్మతమే. అదియునుగాక ప్రాచీన కాలం నుండి ఇట్టి సాంప్రదాయం పండితలోకం అనుసరిస్తూనే ఉంది కదా. అందువలన మన యొక్క ఈ శాస్త్రవాదములను 1 నెల కాలము ఆపుచేసి తిరిగి ప్రారంభించదము గాక అని వ్యవధిని కోరుచు యుక్తియుక్తముగా పండితులందరి ఎదుట తన అభిప్రాయాన్ని తెలియచేశారు. శాస్త్రవాద ధర్మములు బాగుగా నెరిగిన ఉభయభారతి శంకరాచార్య స్వామి కోరికను అంగీకరించింది. అంతే, మరుక్షణమే పండిత సభ ముగించబడినదని ప్రకటించడమైంది. శ్రోతలందరూ శంకర్ని బుద్ధి కుశలతను పలు విధాలుగా మెచ్చుకున్నారు. సన్యాసి కామకళాశాస్త్రాన్ని ఏ విధంగా అభ్యసించగలడని తమలో తాము చర్చించుకున్నారు. మరికొందరుడు శంకరుడు సర్వసమర్థుడు, ఏ విధంగానైనా విజయం సాధించగలడని భావించారు. ఈ విధంగా పండితులందరూ పలు విధాలుగా భావిస్తూ సభను విడిచి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. శంకరుడు కూడా తన కుటీరానికి చేరుకున్నాడు. నెల రోజులలో తిరిగి వాదనకి వస్తానని చెప్పి శంకర యతీంద్రులు ఉభయభారతి మండన మిశ్రుల వద్ద సెలవు తీసుకొని అదే పట్టణం యొక్క చివరి భాగంలో నది తీరం నందున్న ఉద్యానవనంలోని తన కుటీరంలో విశ్రమించారు. ఆ రోజంతా విజయం ఏ విధంగా సాధించాలా అని ఆలోచించారు. రాత్రి సమయంలో శిష్యులతో ఇష్టాగోష్ఠి జరిపి నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారింది. దైనందిక కృత్యాలు పూర్తి చేసుకొని శిష్యులకు శాస్త్ర విషయాలు
బోధించారు. ఇంతలో ఆయనకు ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి. ఉద్యానవనమునకు దూరంగా ఉన్న మహా అరణ్యంలో ఒక మృత కళేబరం చుట్టూ కొంతమంది రాజకాంతలు గుమిగూడి పెద్దగా రోదిస్తున్నారు. క్షణకాలం శంకర్లు కనులు మూసుకొని జరిగిన విషయాన్ని ధ్యానించారు. జరిగిన విషయాలన్నీ ధ్యానంలో ఆయన కనుల ముందు నిలిచాయి. ఈ దేశంను పరిపాలించుచున్న అమరక మహారాజు మరణించినట్లు ధ్యానంలో గ్రహించారు. వెంటనే తన శిష్యుడైన పద్మపాదుని పిలిచి అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేశారు. పద్మపాద, చూచితివా, ఇతడు ఈ రాజ్యాన్ని పరిపాలించుచున్న అమరకుడు అనువాడు ఇప్పుడే మరణించాడు. అతని యొక్క 100 భార్యలు చుట్టుమూగి విలపిస్తున్నారు. వీరందరూ సుందరాంగులే. తమ భర్త అయిన మహారాజునకు సర్వోపచారాలు చేస్తూ సుఖాన్ని అందించిన వారే. తమ భర్త యొక్క మరణ వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మహారాజు మరణించగలడని ముందుగా వారికి తెలియదు. నిన్నటి రోజున చిరునవ్వులు చిందిస్తూ తన యొక్క భార్యలను ప్రేమపూర్వకంగా వీడ్కోలు చెప్పి వేట కొరకై అరణ్యంలోకి బయలుదేరాడు. అడవి అంతా కలియ తిరిగాడు. క్రూరముగాలేవి ఆయనకు దొరకలేదు. మితిమీరిన ఉత్సాహంతో అడవి అంతా తిరిగి అలసిపోయి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకొనుచు హఠాత్తుగా ప్రాణాలు విడిచిపెట్టేశాడు. పద్మపాద, చనిపోయిన అమరక మహారాజును చూసిన వెంటనే నాకు గొప్ప ఆలోచన వచ్చింది. యోగ విద్యా ప్రభావంతో నేను ఈ రాజు యొక్క శరీరంలో ప్రవేశిస్తాను. వెంటనే అమరక మహారాజు తిరిగి బ్రతికిన వాని వలె నిద్రలేస్తాడు. అతని భార్యలందరూ పతి వియోగ దుఃఖం నుండి బయటపడి ఆనందాతిరేకంతో సంతోషంగా ఉంటారు. అందువలన తాత్కాలికంగా ఆ వనితల యొక్క దుఃఖాన్ని పోగొట్టిన వాడినవుతాను. అమరక మహారాజునకు కుమారుడున్నాడు. అతనికి యువరాజ పట్టాభిషేకం ఇంతవరకు జరగలేదు. నేను ఆయన యొక్క శరీరంలో ప్రవేశించి రాజకుమారునికి రాజ్యపాలన అప్పగించి రాజ్యాన్ని రక్షించి కాపాడిన వాడినవుతాను. అంతేకాదు, ఉభయ భారతీదేవి అడిగిన కామ కళా విలాసంనకు సంబంధించిన ప్రశ్న పరంపరను నీవు కూడా విన్నావు కదా. పతివ్రతలైన ఈ కాంతమణుల యొక్క హావాభావ విలాసాదుల నుండి, నృత్యముల నుండి, అనురాగపూరితములైన సంభాషణముల నుండి, శృంగార భంగిమల నుండి కామశాస్త్ర రహస్యాలు గ్రహిస్తాను. అట్టి శాస్త్రముల యందు కళల యందు ప్రావీణ్యత సంపాదించినప్పుడు కదా సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది. నేను కేవలం సాక్షిభూతునైన కామ విద్యా వ్యాసంగం చేసి తిరిగి వస్తాను. నా యొక్క శరీరానికి కానీ మనస్సునకు కానీ విషయవాంఛలు దరిచేరనివ్వను అని శంకర్లు చాలా స్పష్టంగా నిష్కర్షగా తన యొక్క అభిప్రాయాన్ని పద్మపాదునకు తెలియచేశారు. తన గురువులైన శంకరాచార్యుల వారి యొక్క ప్రమాదభరితమైన నిర్ణయాన్ని విని పద్మపాదుడు నిశ్చేష్టుడయ్యాడు. అతని నోటి నుండి మాట రాలేదు. నెమ్మదిగా నిగ్రహించుకొని, స్వామి, మీరు చెప్పిన దానిని అవుననుట కానీ కాదంట కానీ నేను సరిపోను. నేను కేవలం మీ ఆజ్ఞను నెరవేర్చువాడను మాత్రమే. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు మీకు చెప్పునంతటి వాడను కాను. మీకు తెలియని లౌకికవాదములున్నవా? కానీ మీ మాటలలోని సారాంశం వినిన వెంటనే నా యొక్క మనసులో ఏదో తెలియని బాధ కలిగింది. భయం వేసింది. మనస్సు జడమైపోయింది. సద్గురులైన మీ యందు గల భక్తి తాత్పర్యాలు, గౌరవ ప్రపత్తులు మీతో మాట్లాడటకు కొద్దిగా సాహసిస్తున్నాయి. శిష్యులు తమ యొక్క సందేహాలను, బాధలను, సంతోషాదులను ముందుగా తమ గురువుకే నివేదిస్తారు కదా. మీరు ధ్యాన మార్గంలోనున్న చైతన్య శక్తిని మరణించిన మహారాజు యొక్క భౌతిక శరీరంలో పెట్టేదనని అన్నారు. కానీ అట్టి పని చేయుట ప్రమాదభరితమైనది, రక్షణోపాయం లేనిది అని చెప్పుటకు అనేక ఉదాహరణలు వినిపిస్తున్నాయి. దయచేసి విని నా యొక్క ఆందోళనను తగ్గించండి అని వినయంగా గద్గద స్వరంతో వేడుకున్నాడు.